గ్రేటర్ ఎన్నికల నుంచి వైసీపీ డ్రాప్ అయింది. ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ, టీడీపీ కూటమి, మరోవైపు కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పోటీ పీక్ స్టేజిలో ఉన్న సమయంలో వైసీపీ పోటీ నుంచి తప్పుకుంది. మొదటి నుంచి గ్రేటర్ ఎన్నికలకు వైసీపీ దూరంగానే ఉంది. అన్ని పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతోన్న, నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటోన్న వైసీపీ మాత్రం అడ్రస్ లేకుండా పోయింది. గ్రేటర్ హీట్ ఈ స్టేజిలో ఉన్న సమయంలో పోటీ చేసి లాభం లేదనుకుందో ఏమో కానీ వెనకడుగు వేసింది. ఇంతకీ వైసీపీ గ్రేటర్ పోటీ నుంచి తప్పుకోవడానికి అసలు కారణం ఏంటి? తెలంగాణ, ముఖ్యంగా గ్రేటర్లో వైసీపీకి పట్టు లేనట్లేనా? అందుకే వెనకడుగు వేసిందా? వైసీపీ జిహెచ్ఎంసీ ఎన్నికల్ని బహిష్కరించింది, పోటీ చేయడం లేదు అంటే అసలు వైసీపీకి పోటీ చేస్తేంది, చేయకపోతేంది. మనం వరంగల్ ఉప ఎన్నికల్లో చూసాం కదా, 10-15 వేల ఓట్లు కూడా రాలేదు. అలాంటి పార్టీ పోటీ చేస్తేంది, పోటీ చేయకపోతేంది. చాలా ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ను పండించి ఎన్నికల్లో గెలవగలిగింది. కానీ ఆ పార్టీ తెలంగాణలో తన ఉనికిని కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ను ఉపయోగించుకుంది. ఆ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తన ఉనికిని కాపాడుకుంటూ కొంత గొప్ప ఆంధ్రప్రదేశ్లో ఏపీ సెంటిమెంట్ను వాడుకుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా చెప్పాలంటే అసలు తెలంగాణలో ఏమీ లేదు. పూర్తిగా ఏపీ సెంటిమెంట్ రెచ్చగొట్టుంటే లాభపడి ఉండేది. రెచ్చగొట్టమని మనం అనడం లేదు, కానీ ఆ వ్యూహం ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్లేదు. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ను ఉపయోగించుకోలేకపోయారు, తెలంగాణలో తమ ఉనికిని కాపాడుకోలేకపోయారు. అందువల్ల రెండజెడ్డ రేవడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. ఇప్పుడు తాజాగా ఇచ్చిన ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు మనీ పాలిటిక్స్ అయిపోయినాయి, అందుకే మేము పోటీ చేయడం లేదన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మనీ పాలిటిక్స్ అయినా కనుక పోటీ చేయడం లేదంటే ఈ దేశంలో అందరూ తపస్సంపన్నులైనట్టే, అందరూ కూడా గౌతమ బుద్ధులు అయినట్టే లెక్కగా. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు మనీ రాజకీయాలు జరపలేదా? ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ఉన్నది చెప్పాలి, మాకు బాధ లేదయా, మేము పోటీ చేయదలుచుకున్నామని. ఎందుకంటే ఆల్రెడీ వరంగల్లో పోటీ చేసినప్పుడు ఒక విమర్శ వచ్చింది. అసలు వీళ్ళు పోటీ చేసే కెపాసిటీ లేకపోయినా ఎందుకు పోటీ చేస్తున్నారంటే ప్రతిపక్ష ఓట్లను చీల్చడానికి మాత్రమే పోటీ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు పోటీ చేయడం ద్వారా టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును చీల్చి టీఆర్ఎస్కి ఉపయోగపడతారన్న విమర్శలు మూడగట్టుకున్నారు. అంతేకాదు ఆఖరికి వీళ్ళ ఎన్నికల ప్రచార ఖర్చుల్ని కూడా టీఆర్ఎస్ స్పాన్సర్ చేస్తుందన్న విమర్శలు కూడా వచ్చాయి. మరి అలాంటి నేపథ్యంలో వరంగల్లో అసలు పేలిన చిచ్చుబుడ్డిగా మారిపోయిన పరిస్థితుల్లో ఇక హైదరాబాదులో పేలకముందే అసలు ఎన్నికలకు రాకముందే బయటకు వచ్చింది కనబడుతుంది. అందువల్ల ఇది జస్ట్ ఇన్కాన్సిక్వెన్షియల్. హైదరాబాద్ నగరంలో వాళ్ళు పోటీ చేసినా చెయ్యకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాజకీయాల్లో దాదాపు కనుమరుగైన పార్టీగా మారిపోయింది. ఆ ఖమ్మం జిల్లాలో కాస్తంత ఉంది, అది కూడా టీఆర్ఎస్ దాడికి భవిష్యత్తులో ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైన ప్రాంతీయ పార్టీగా మారిపోయింది.